ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో వస్తున్న నూతన శాస్త్ర సాంకేతిక విషయాలను, మార్కెట్లో వస్తున్న నూతన వంగడాలు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి ఆర్థికాభివృద్దికి కృషి చేస్తున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: యూరియాతో వరిగడ్డి పోషక విలువలు పెంచుతూ రైతులకు సూచనలు, పౌల్ట్రీలో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. నిరుద్యోగ యువత, చిన్న సన్నకారు రైతులకు ఉపాధినిస్తున్న వాటిల్లో పాడి పరిశ్రమ ముఖ్యమైనది. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే వాటికిచ్చే పోషణపై శ్రద్ద చూపాలి. ఇందులో భాగంగా నాణ్యమైన వరిగడ్డి తయారు చేయుటకు పాటించవలసిన మెలకువల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో పాడి పరిశ్రమ ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతుంది. తక్కువ కాలంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉండడంతో అనేక మంది పాడి పరిశ్రమకై ఆసక్తి చూపిస్తున్నారు. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే రైతులు వాటి పోషణలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. పశువులకు దాణాగా అధికంగా వరిగడ్డిని అందిస్తారు. అయితే వరిగడ్డిలో ఎలాంటి పోషకాలు ఉండవు. అందుకొరకు వరిగడ్డి మీద యూరియాను పిచికారీ చేస్తే పోషక విలువలు పెరుగుతాయి. యూరియా వరిగడ్డి పోషక విలువలు పెంచడం గురించి నల్గొండ జిల్లా భువనగిరి డివిజన్ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మదన్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. మన ఇంట్లో ఉన్నటువంటి నీటి తొట్టిలు కానీ, లేదా పాతకాలంలో వాడని సంపులు కానీ, లేకుంటే సైలేజ్ తొట్టిలు కానీ, అవి కూడా లేనట్టయితే గోడకు ఏటవాలుగా 4 ఇటుకలతో ఒక రూమ్ లాగా తయారు చేసుకొని కానీ, లేదా చిన్న మొత్తంలో చేసుకోవడానికి గనీ బ్యాగ్స్, మన ఏదైతే సంచులు ఉంటాయో మన జనపనార సంచులు వాడుకున్నా కానీ తయారు చేసుకోవచ్చు అనేది మనం చేయి విధానంలోకి వచ్చినట్టయితే 100 కిలోల వరిగడ్డిని తీసుకోవాలి, 4 కిలోల యూరియా మరియు 4 కిలోల యూరియాని 60 లీటర్ల నీళ్లలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఈ 100 కిలోల ఎండుగడ్డిని మొదట ఒక పొరలాగా, ఒక 10 కిలోలకు ఒక చొప్పున ఒక పొరలాగా పరిసి దానిపైన యూరియా నీళ్లు చల్లుతూ మళ్ళీ ఒక పొర వేసి ఇలా పొరలుగా నీళ్లు చదువుతూ దాని ఒక లెవెల్ వరకు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనము గాలి చొరకుండా చెత్త గడ్డితో కప్పడం కానీ, లేకుంటే ప్లాస్టిక్ షీట్స్తో కప్పడం కానీ, లేకుంటే పాత గనీ బ్యాగ్స్తో కప్పడం కానీ సీల్ చేసి పెట్టి 7 నుంచి 13 రోజుల వరకు, ఎక్కువ 13 రోజులు, తక్కువ 7 రోజుల వరకు మనము అలాగే మాగినట్టుగా ఉంచినట్టయితే 7 రోజుల తర్వాత నుండి 13 రోజుల తర్వాత అది వాడకంలోకి తీసుకోవచ్చు. కోళ్ల మాంసానికి మార్కెట్లో సంవత్సరం పొడుగునా డిమాండ్ ఉండటం వలన నిరుద్యోగ యువత, అనేక మంది రైతులు పౌల్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన రైతు ఆధునిక పద్దతుల్లో పౌల్ట్రీని నిర్వహిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో మన దేశం 3వ స్థానంలో ఉంది. కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే కోళ్లను తరచూ ఏరివేయడం ముఖ్యం. కోళ్లను పెంచే గృహ వసతి, నాణ్యత గల దాణా, రోగనిరోధక శక్తి, రోజువారీ పోషణలో సక్రమమైన చర్యలు చేపట్టాలి. కోళ్ల పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే నాణ్యమైన దానాను అందజేయడం, మేతలో పొదుపు పాటించడం అత్యవసరం. ఎందుకంటే కోళ్ల పెంపకంలో దాదాపు 70% వరకు మేతకు మాత్రమే ఖర్చవుతుంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా ఆలేరు మండలానికి చెందిన అంజిరెడ్డి ఆధునిక పద్దతుల్లో పౌల్ట్రీ నిర్వహిస్తూ అధిక లాభాలు పొందుతూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ అభ్యుదయ రైతు వివరాలు ఇప్పుడు మీకోసం. ఈ పౌల్ట్రీ పరిశ్రమ మన వ్యవసాయ పరిశ్రమ కన్నా ఇది మంచి లాభంలో ఉన్నది. ఇది ఈ షెడ్డును 10 సంవత్సరముల నుండి నేను ఈ పరిశ్రమ చేస్తున్నాను. దానా ప్రతిరోజు ఉదయం ఉదయం పూట ఇస్తాం.
మార్కెట్ కూడా అక్కడ హైదరాబాద్ నుంచి కూడా వ్యాన్స్ వచ్చి వాళ్ళు తీసుకోబోతుంటారు. ఇక్కడనే కాంట వెయిట్ చేసి తీసుకోబోతుంటారు. ఇప్పుడు మార్కెట్ ధరలు చూద్దాం. వరి నల్గొండ MTU 1010 రకం కనిష్ట ధర 1400 రూపాయలు, గరిష్ట ధర 1400 రూపాయలు. కరీంనగర్ IR 64 కనిష్ట ధర 1230 రూపాయలు, గరిష్ట ధర 1250 రూపాయలు. మొక్కజొన్న జగిత్యాల కనిష్ట ధర 1450 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. వేములవాడ కనిష్టం 1100 రూపాయలు, గరిష్టం 1100 రూపాయలు. వేరుశెనగ నాగర్ కర్నూల్ కనిష్ట ధర 5423 రూపాయలు, గరిష్ట ధర 5423 రూపాయలు. పత్తి ఆదిలాబాద్ కనిష్ట ధర 3700 రూపాయలు, గరిష్ట ధర 3800 రూపాయలు. కొత్తగూడెం కనిష్ట ధర 4000 రూపాయలు, గరిష్ట ధర 4050 రూపాయలు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్దతిలో యూరియా వాడకం లాభనష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ఇప్పుడు వాతావరణ సూచనలను డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డి రాజిరెడ్డి అందిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం. రాష్ట్రంలో ఈసారి రుతుపవనాలు సమయానికి ప్రవేశించిన తద్వారానే వారం 10 రోజులు మంచి వర్షాలు కురవడం మూలంగా వర్షాధార పంటలైనటువంటి పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, ఇవన్నీ పైర్లను మన రైతు సోదరులు విత్తుకోవడం జరిగింది. ఆ తర్వాత 1-2 నెలలు అక్కడక్కడ అడపా వర్షాలు పడినాయి. కానీ సమృద్దిగా వర్షాలు కురవకపోవడం మూలంగా ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి చాలా వరకు మనకు ఈ బెట్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పడింది. అందులో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో వీటి యొక్క తక్కువ వర్షపాతం యొక్క ప్రభావం అనేది పైర్ల మీద కనబడింది. రాష్ట్రంలో 30 సెప్టెంబర్ వరకు చూసినట్టయితే -14, అంటే సాధారణ వర్షపాతం అయినప్పటికీ కూడా -14% లోటుగా మనం ఎండ్ అవటం జరిగింది సీజన్. ఆ తర్వాత సీజన్ మనం ఈసారి చూసినట్టయితే ఆగస్టులో మరియు సెప్టెంబర్లోనే కొంత మంచి వర్షాలు కురవడం, సెప్టెంబర్ చివరిలో అక్టోబర్ మొదటి వరకు కూడా. సో ఈ వర్షాల మూలంగా కొంతవరకు బావుల్లో నీళ్లు రావటము, కొంత చెరువులు నిండటము. సో అంతేకాని ఖరీఫ్ లో చాలా వరకు మనకు వర్షాకాలంలో తక్కువ వర్షపాతమే కురిసాది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తొందరగా మనకు రబీ పైర్లను వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ భూగర్భ జలాలు కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పదనతోనే ఈ పెసర కానివ్వండి, మినుము కానివ్వండి, కంది కానివ్వండి, జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అట్లాగే వేరుశెనగ కూడా తద్వారా మనం విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నీటి వసతి లేనటువంటి రైతులు మటుకు జొన్న, మన శనగ గాని, కుసుమ గాని, రంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో నల్లరేగడి భూముల్లో మనం విత్తుకోవాల్సినటువంటి సమయం. సో ఇవన్నిటిని కూడా రైతు సోదరులు పాటించాలి. అట్లాగే మనకు నార్లు కూడా చాలా మంది రైతులు ఇప్పుడు నారు పోసుకోవచ్చు అని అడగటం జరుగుతూ ఉంది. కాబట్టి నార్లను నవంబర్ 20 తర్వాతనే నార్లు పోసుకోవాలి. ఈసారి ముఖ్యంగా తక్కువ
కాల పరిమితి గలటువంటి రకాలను ఎన్నుకొని నవంబర్ 20 తర్వాత నారు పోసుకొని మన నాట్లు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరిలో ఆకునల్లి మరియు సుడిదోమ రెండు గమనించడమైనది. ఈ ఆకునల్లి నివారణకు వెట్టబుల్ సల్ఫర్ నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేకపోతే డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి, లేదా స్పైరోమెసిన్ విన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇక పిలక దశలో కాకుండా పూత దశలో ఉన్నట్టయితే ఈ మందులతో పాటు ప్రోపికోనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ సుడిదోమకు నివారణ చర్యలు ఏమిటంటే దుబ్బుకు 5 నుంచి 10 మనకు అడల్ట్స్ కనబడ్డట్టయితే అసిఫేట్ 1.5 గ్రాములు లేదా బుఫ్రోపెజాన్ 1.6 మిల్లీలీటర్లు వాడి మనం 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నత్రజనిని ఎక్కువ మొత్తంలో వాడకూడదు. పొలం నీరును ఆరబెట్టాలి. అట్లాగే దుబ్బుకు కనుక 25 నుంచి 30 ఉన్నట్టయితే డై టెనటోపురన్ అనేటువంటి 80 గ్రాముల మందు ఎకరానికి, లేదా పినట్రాజిన్ 80 నుంచి 100 గ్రాములు 1 ఎకరానికి సరిపడేటువంటి మందును మనకు పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మా ఏర్వాక శాస్త్రవేత్తలు కానివ్వండి, కేవీకే శాస్త్రవేత్తలు కానివ్వండి, డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కానివ్వండి, మా యూనివర్సిటీ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టులను ఎప్పటికప్పుడు సంప్రదించి సరైన సలహాలను పాటించి ప్రతి మంగళ శుక్రవారం ఇస్తున్నటువంటి వాతావరణ ఆధారమైనటువంటి సలహాలను కూడా పాటించి మీరు అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తా ఉన్నాం. రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి, దాని నివారణ. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ కె పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్, పశు వైద్య కళాశాల, రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పద్మజ గారు. నమస్కారం అండి. అసలు ఈ పశువుల్లో వచ్చే సాధారణంగా వచ్చే పొదుగువాపు వ్యాధి అని వింటూ ఉంటాం. అసలు ఈ పొదుగువాపు వ్యాధి అంటే ఏంటండి? పాడి పశువులు ఈనిన తర్వాత, అది గేదైతేనేమి ఆవైతేనేమి, ఈనిన తర్వాత ఎంత పాల సారం ఉన్నప్పటికీ పొదుగు బాగున్నప్పుడే దాని దిగుబడి అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ పొదుగు వాపు వ్యాధి, పొదుగుకి ఏదేని కారణం వల్ల పొదుగు వాయటం కానీ లేదా పాలల్లో ఏదైనా తేడా ఉంటే దాన్ని మనం మామూలుగా పొదుగు వాపు వ్యాధి అంటాము. దీన్నే మాస్టైటిస్ అని అంటారు. అలాగే దీని ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆర్థికంగా రైతు చాలా నష్టపోతాడు. ఒకవేళ ఈనిన తర్వాత పశువు పొదుగుకి ఏదన్నా దెబ్బ తగిలి కానీ లేదా ఈ వ్యాధి సోకి కానీ ఉన్నప్పుడు పాలు సరిగా రాకపోవటం, తగినంత దిగుబడి రాకపోవటం ఒకటి, లేదా వచ్చిన పాలు సరిగా మార్కెట్ అంటే వాడకానికి పనికి రాకుండా పోవటం వల్ల ఆర్థికంగా రైతు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే పాడి పశువుల్లో సాధారణంగా ఈ వ్యాధి ఎప్పుడు కనిపించే అవకాశం ఉందంటారు? పాడి పశువుల్లో ఎప్పుడైనా కనిపించవచ్చు, పాలిస్తున్న ప్రతి పశువుల్లో ఎప్పుడైనా కనిపించవచ్చు. కానీ ఎక్కువగా ఈనిన తరువాత ఈ వ్యాధి కనపడుతూ ఉంటుంది. అలాగే వ్యాధి లక్షణాల గురించి వివరిస్తారా? ఈ వ్యాధి పొదుగులో 1 సన్నుకు రావచ్చు, 2 సన్నులకు రావచ్చు, లేదా మొత్తం పొదిగే ఇది అవ్వచ్చు. లక్షణాల పరంగా చూసినట్లయితే దీన్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, పొదుగులో మార్పులు కనపడుతూ ఉంటాయి. అంటే పొదుగు వాచి ఉండటం కానీ, లేదా పొదుగు వేడిగా ఉండటం కానీ, లేదా ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలి ఉండటం కానీ ఉండొచ్చు. రెండవదిగా పాలలో మార్పులు, అంటే పాలు గట్టిగా ఉండటం కొన్నిసార్లు, లేదా చాలా పల్చగా ఉండటం. ఇది కాక పాలల్లో చీము, నెత్తురు, అలాగే కుతుపలు కూడా కనపడుతూ ఉంటాయి. మామూలుగా పొదుగును కనుక పట్టుకొని చూసినట్టయితే వేడిగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కనపడవచ్చు. అలాగే ఈ వ్యాధికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? వ్యాధికి కారణాలు అనేకం ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనము చూసినట్లయితే సూక్ష్మక్రిముల వల్ల ఈ వ్యాధి సోకుతూ ఉంటుంది పశువులకి. ఇవి ఎలాగా అంటే ముఖ్యంగా మనం మామూలుగా ఈ యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ఈ షెడ్డులు లేదా ఈ గేదెలు గాని ఆవులు గాని కట్టేటువంటి చోట కింద
గరుకగా ఉండటం కానీ లేదా గచ్చు సరిగా ఉండకపోవటం, రాళ్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఆ పొదుగు పశువు కింద కూర్చున్నప్పుడు పొదుగు కింద ఆన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే కాకుండా పాలు పితికే వాళ్ళు అశుభ్రంగా చేతులు కడుక్కోకుండా కనుక పాలు పితికినప్పుడు, లేదా బొటన వేలుని మడిచి పిండటం, లేదా పిండేటప్పుడు గోళ్లు ఉండటం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు పొదుగుకి ఏదైనా ఒక దెబ్బ తగులుతుంది. దానివల్ల ఆ దెబ్బ వల్ల ఈ పశువు పొదుగు మీద ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు గాని, లేదా షెడ్ లో అంటే వాతావరణంలో ఉన్న సూక్ష్మ క్రిములు గాని వాటిలోకి ప్రవేశించి పొదుగువాపు వ్యాధిని కలుగజేసేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ వ్యాధిని ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అండి? అసలు ఇప్పుడు మనం చూసినటువంటి మొట్టమొదటిగా లక్షణాలతో కూడిన పొదుగువాపు వ్యాధి అంటాము. అంటే దాన్ని క్లినికల్ మాస్టైటిస్ అంటారు. లక్షణాలతో కూడిన పొదుగువాపు వ్యాధి అంటే ఆ లక్షణాలు మీకు పొదుగులో కానీ లేదా పాలలో కానీ కనపడవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పొదుగు వాచి ఉండటం కానీ, పొదుగు వేడిగా ఉండటం కానీ, ఒక్కోసారి ఎర్రగా కమిలిపోయినట్టు ఉండటం కానీ, లేదా చనుల్లో ఏదైనా దెబ్బ తగిలి ఉండటం కానీ మనం చూడగానే ఈ పశువు పొదుగుకి ఏదో ఉంది ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. రెండవదిగా ఈ పాలల్లో కూడా మార్పులు కనవచ్చు. అంటే లక్షణాలతో కూడిన పొదుగువాపు వ్యాధి ఒకటి. అలాగే లక్షణాలు లేకుండా అంటే పొదుగులోనూ మార్పులు ఉండవు, పాలలోనూ చూడటానికి మార్పులు ఉండవు, కానీ పాలు వేడి చేసినప్పుడు విరిగిపోవటం ఇలాంటివి, అంటే లక్షణాలు బయటికి కనపడకుండా ఉండేటువంటి పొదుగువాపు వ్యాధి, దాన్ని సబ్ క్లినికల్ మాస్టైటిస్ అని అంటాము. అలాగే ఈ సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అరికట్టడానికి కానీ, అది వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఏమైనా చేయొచ్చు అంటారా? అంటే ఇప్పుడు సూక్ష్మ క్రిములు అనేవి రెండు వల్ల వచ్చేటువంటి మాస్టైటిస్ పొదుగువాపు వ్యాధి రెండు రకాలుగా చెప్పుకుంటాము. మొదటిగా దాన్ని కంటేజియస్ మాస్టైటిస్ అంటారు. అంటే సూక్ష్మ క్రిములు, పొదుగు మీద ఉన్న సూక్ష్మ క్రిములు పశువు సన్నులకి ఏదైనా దెబ్బ తగలటం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి టీట్ స్పింక్టర్ అంటాం, అంటే మనము ఆ చను కింద మొదల దగ్గర అది స్పింక్టర్ సరిగా లేనప్పుడు ఈ సూక్ష్మ క్రిములు లోపలికి ప్రవేశించి వ్యాధి కలుగజేసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ మాస్టైటిస్ అంటాము. అంటే ఇప్పుడు షెడ్ లో కనుక అపరిశుభ్రంగా ఉన్నట్లయితే అక్కడ బ్యాక్టీరియల్ లోడ్ సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే ఏదైనా ఇలాంటి ఇంజురీ జరిగినప్పుడు అలా ఎంటర్ అయ్యి దాని వల్ల కూడా ఉంటుంది. దాన్ని కంటేజియస్ ఎన్విరాన్మెంటల్ మాస్టైటిస్ అంటాము. అలాగే అలర్జీస్ వల్ల ఏదైనా వచ్చే అవకాశం. ఇంకా మూడోదిగా చూస్తే పొదుగులోనూ మీకు తేడా ఉండదు, పాలలోనూ కూడా తేడా ఉండదు ముందుగా, కానీ ఏమో సూక్ష్మక్రిముల ప్రమేయం అసలే ఉండదు. కానీ అలర్జిక్ మాస్టైటిస్ అంటే ముఖ్యంగా తొలుచూలు, ఇది గ్రేడెడ్ జాతి ముర్రా గేదెల్లో రికార్డ్ అయింది ఇంతవరకు. మామూలుగా పాలు పిండుతున్నప్పుడు అంటే ఈనిన వెంటనే లేదా ఒక నెల లోపులో పాలు పితుకుతున్నప్పుడు చేతిలోనే చన్నులు వాసిపోవటము అలా జరిగి తర్వాత చికిత్స గనక చేయించకపోతే పగిలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. దాన్ని అలర్జిక్ మాస్టైటిస్ అని అంటారు. అలాగే ఈ వ్యాధి లక్షణాలు ఇంకా కనిపించడానికి ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు లక్షణాలతో కూడినటువంటి పొదుగువాపు వ్యాధిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూస్తే మన దాన్ని పరక్యూట్ మాస్టైటిస్ అంటే అతి తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి గనక పశువుకు సోకినప్పుడు పొదుగుతో పాటు పూర్తిగా పశువు అంతా కూడా జ్వర తీవ్రత ఉండటం, మామూలుగా అన్ని ఆ లక్షణాలన్నీ కూడా పశువులో కూడా కనపడతాయి. పొదుగు వరకే కాకుండా పశువులో కూడా ఉంటాయి. ఎక్కువగా ఈనిన తర్వాత కనపడతాయి. అంటే మాయ వేయని పశువులు లేదా గర్భాశయంలో వ్యాధి అంటే మెట్రైటిస్ ఇలాంటివి ఉన్నప్పుడు అది మాస్టైటిస్ గా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈనిన తర్వాత వాటిల్లో వచ్చేటువంటిది అతి తీవ్రమైన పొదుగువాపు వ్యాధి, దాన్ని పరక్యూట్ మాస్టైటిస్ అని అంటాము. ఇక రెండోదిగా చూసేటువంటి అక్యూట్ మాస్టైటిస్ అంటాము. ఇది ముఖ్యంగా అంటే కొంచెం తీవ్రత తక్కువగా ఉంటుంది, పొదుగు వరకు లిమిట్ అయి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎక్కువగా పాలల్లో తేడా మనకి కనపడుతుంది. అలాగే పొదుగు వేడిగా ఉండటం గానీ అలాంటివి జరుగుతాయి. పాలల్లో మాత్రం చీము, రక్తము ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా మూడవదిగా చూస్తే దాన్ని సబ్ అక్యూట్ మాస్టైటిస్ అంటారు. అంటే తీవ్రత తక్కువగా ఉన్నటువంటిది. ఇందులో పొదుగులో గాని పాలల్లో గాని ఎక్కువ మార్పులు కనపడపోయినప్పటికీ కొంచెం మార్పులు తెలుస్తూ ఉంటాయి, కుతుపలు రావటం అలాంటివి ఉంటూ ఉంటాయి. ఇక నాలుగవదిగా చూస్తే క్రానిక్ మాస్టైటిస్ అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటివి. అవి కూడా ఎక్కువగా ట్యూబర్కులోసిస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ లోపల నాడ్యూల్ ఉండి అలా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే రెండవ రకం గురించి కూడా వివరిస్తారా?
అంటే ఇప్పుడు మనం ఇందాక సబ్ క్లినికల్, క్లినికల్ అని చెప్పుకున్నాము. సబ్ క్లినికల్ ఈ రెండవ రకం ఏంటంటే సబ్ క్లినికల్ మాస్టైటిస్. అంటే పొదుగు చూడటానికి బానే ఉంటుంది, ఏమీ ఉండదు. కాబట్టి రైతు సోదరులు దాన్ని గుర్తుపట్టడం కూడా, నా పశువుకి పొదుగువాపు వ్యాధి ఉందా అని గుర్తుపట్టడం కూడా చాలా కష్టము. అలాగే పాలల్లో కూడా ఏ తేడా ఉండదు, కానీ ఈ పొదుగువాపు వ్యాధి ఉండేటువంటి అవకాశం ఉంది. వాపు లేకపోయినప్పటికీ పొదుగువాపు వ్యాధి ఎలా అంటే ఈ పాలలో ఒక రకమైన కణాలు ఉంటాయి, సొమాటిక్ సెల్ కౌంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలా ఉండి కొన్ని రోజుల తర్వాత ఈ లక్షణాలతో లేనటువంటి పొదుగువాపు వ్యాధి లక్షణాలతో కూడిన పొదుగువాపు వ్యాధిగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఆ సందర్భంలో పాలలో గాని పొదులో గాని ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది, కానీ మనకి కనపడవు. సూక్ష్మంగా ఉంటాయి, కానీ మనకి బయటికి కనపడవు. అలాగే వ్యాధిని ఎలా నిర్ధారించుకోవాలంటారు? వ్యాధిని నిర్ధారించుకోవాలంటే లక్షణాలతో కూడిన పొదుగువాపు వ్యాధిని ఎవరైనా ఇట్టే గుర్తుపట్టొచ్చు. ఎందుకంటే పొదుగులో మార్పులు మనం ఇందాక అనుకున్నట్టుగా పొదుగు వేడిగా ఉండటం గాని, లేకపోతే రంగు మారటం గాని, ఎరుపు గాని ఒక్కొక్కసారి నలుపుగా కమిలిపోవటం గాని, అలాగే పాలలో కూడా రక్తము, చీము, కుతుపలు ఇలాంటివి వస్తాయి. మామూలుగా ఇప్పుడు పొదుగులో మార్పు లేకుండా పాలల్లో గనక మార్పులు ఉంటే ఒక నల్ల గుడ్డ మీద గనక పిండితే ఆ కుతుపలు కనపడిపోతాయి. దాన్ని బట్టి పొదుగువాపు వ్యాధి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రెండవదిగా చూసినట్లయితే లక్షణాలతో లేనటువంటి పొదుగువాపు వ్యాధిని కనుక్కోవటం కొంచెం కష్టమే. అయినప్పటికీ కాలిఫోర్నియన్ మాస్టైటిస్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంది. పాలు దాని మీద పిండంగానే మనకి తెలిసిపోతాయి కుతుపలు కట్టి, దానివల్ల కూడా నిర్ధారించుకోవచ్చు. అలాగే ఈ షెడ్ నిర్మాణం ఇందాక మీరు అన్నారు, అసలు పొదుగుతో ఉన్న పశువుల విషయంలో షెడ్ నిర్మాణం ఏ విధంగా ఉంటే మంచిదంటారు? ఇప్పుడు పాలిచ్చే పశువులు ముఖ్యంగా అంటే ఈనిన తర్వాత వీటికి ముందు సపరేట్ గానే ఉంచాలి. షెడ్ ని చాలా క్లీన్ గా పెట్టాలి, శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎన్విరాన్మెంటల్ మాస్టైటిస్ శుభ్రత కనుక పాటించకపోతే షెడ్ లో ఈ సూక్ష్మజీవులు ఎక్కువ అవుతాయి. కాబట్టి అవి పొదుగులోకి వెళ్లేటువంటి ఏదైనా కొంచెం ఈ టీట్ స్పింక్టర్ బాగలేనప్పుడు గానీ ఏదైనా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది కనుక షెడ్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. అలాగే ఆ గచ్చులో ఎక్కడ రాళ్లు లేకపోకుండా క్లీన్ గా స్లోప్ గా ఉండేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది. అలాంటప్పుడు పొదుగుకి ఏ దెబ్బ తగలకుండా ఉంటుంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు డాక్టర్ అజయ్ కుమార్, నేను వెటనరీ డాక్టర్ మేడం. నేను ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే మేడం, నా పేరు డాక్టర్ అజయ్ మేడం, వెటనరీ డాక్టర్ ని. నమస్తే అజయ్ గారు. మేడం మా ఏరియాలో ఎక్కువగా టీలైటిస్ వస్తుంది మేడం. అంటే నాలుగు ఉన్నప్పుడు ఒకే టీట్ లోకి ఇన్ఫెక్షన్ వచ్చి బాగా వాపు వస్తుంది మేడం. ఒకే అంటే థీలైటిస్ అంటే మీరు అన్నట్టు అది ఓన్లీ చనులకు మాత్రమే పర్మిట్ అయింది. అవును మేడం. అందులో మిగతా మూడు ఓకే, దాని నుంచి మిల్క్ అంతా బానే ఉంటుంది కానీ ఒకే దాంట్లో నుంచి మాత్రం బాగా లావ్ అయిపోయి మిల్క్ రావట్లేదు మేడం. ఒక 2-3 days లో ప్రాబ్లం అవుతుంది. మామూలుగా మేమేమన్నా హైయర్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు అది సెట్ అవుతుంది, కానీ మళ్ళీ మిల్క్ రావడం లేదనమాట దాని నుంచి. ఓకే, అంటే ఇదేమన్నా మొదటి ఈత వాటి వరకే లిమిట్ అయిందా లేకపోతే అన్నిట్లో ఉందా? మొదటి ఈత వాటిలో ఎక్కువగా ఉంది మేడం. అదే నేను ఇప్పుడు అంటే పాలు బానే ఉంటాయి ఇన్ ద బిగినింగ్, ఒక టీత్ మాత్రం ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక ఏరియాలో ఒకే విలేజ్ లో కాకుండా ఒక మండల్ మొత్తంలో ఒక 5-6 కేసెస్ చూసాను మేడం ఒక 1 week టైంలో. ఓకే, ఇది ఆవుల్లో ఉందా మీకు గేదెల్లో కనపడుతుందా? ఎక్కువ గేదెల్లోనే మేడం. ఇందాక నేను చెప్పినట్టుగా ఎలర్జిక్ మాస్టైటిస్ అని అంటారు. తొలిచూలు ఫస్ట్ ప్రైమరీ పారస్ అనిమల్స్ లో మాత్రమే ఇది ఉంటది. పాలు పిండుతున్నప్పుడే చేతుల్లో చన్నులు వాసిపోవటం గాని పగిలిపోవటం గాని జరుగుతుంది. సో దాన్ని ఇమీడియట్ గా దాన్ని మనం ఒక యాంటీ హిస్టమిన్, అంటే మీరు డాక్టర్ కాబట్టి చెప్తున్నాను, యాంటీ హిస్టమిన్ ఒక ఎన్ఎస్ఐడ్ చూసి దాంతో అదర్ సపోర్టివ్స్ ఇవ్వండి. లైక్ మనకి టాపికల్ ఆయింట్మెంట్స్ ఉన్నాయి కదా, విస్ప్రెక్ కానీ మాస్టిలెప్ గానీ ఇన్ఫ్లాజెల్ గానీ అవి టాపికల్ గా ఇవ్వండి. ఓరల్ గా కూడా మీరు మాస్టిలెప్ ఉంది, మెమీడియం ఉంది, మాస్టికేర్ ఉంది, యూనిసిలెట్ ఉన్నాయి, ఇలాంటి ప్రిపరేషన్స్ ఇవ్వచ్చు. అయితే మీరు 1-2 days లో గనక ఇది కంట్రోల్ అవ్వకపోతే ఈ మీ అడ్డర్ సపోర్టివ్స్ తో దెన్ మీరు యాంటీబయాటిక్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇనిషియల్ గా అంటే నేను అదే చెప్తున్నా, ఇక్కడ మనం లేట్ చేస్తే యాంటీబయాటిక్ డెఫినెట్ గా పెట్టాలి. ఇవాళ పొద్దునే అయింది అని మీరు ఇమీడియట్ గా గనక అటెండ్ అయితే
వీలున్నంత వరకు ఈ ఎన్ఎస్ఐడ్, ఎందుకంటే ఈ అలర్జిక్ మాస్టైటిస్ లో ఇంతవరకు ఇటియాలజీ ఇన్ఫెక్షన్ అనేది లేదు, ఎక్కడ ఐసోలేట్ అవ్వలేదు ఇంతవరకు, ఇది అని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి యాంటీహిస్టమినిక్స్ ఎన్ఎస్ఐడ్స్ తో చాలా వరకు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ మీకు రెస్పాండ్ అవ్వకపోతే మీరు యాంటీబయాటిక్ 3rd డే నుంచి స్టార్ట్ చేసేసుకోండి. అంటే నేను విన్నాను, అంటే ముఖ్యంగా ఈ కోస్తా అటు సైడ్ ఇస్తారట. ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది ఏంటి అంటే, వాళ్ళు ప్రెగ్నెంట్ యానిమల్ ని ఇది సైంటిఫిక్ గా ఇంతవరకు అయితే ప్రూవ్ అవ్వలేదు. ప్రెగ్నెంట్ యానిమల్ బ్లడ్ తీసుకొని అలర్జిక్ అన్నాం కదా, దాన్ని ఐఎం ఇస్తారట. ఓకే. అలాగే ఈ పొదుగువాపు వ్యాధి అనేది ఏ వయసులో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు పశువుకి? ఇప్పుడు మనం గ్రేడెడ్ జాతి ముర్రా గనక చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్టుగా అలర్జిక్ మాస్టైటిస్ అంటారు. అది తొలిచూల్లో కనపడుతుంది. పాలల్లో ఏమాత్రం తేడా ఉండదు. మొదటి రోజు చూస్తే పొదుగు బానే ఉంటుంది, కానీ సడన్ గా అది ఎప్పుడవుతుందో ఎలా అవుతుందో చేతుల్లోనే, చాలా మంది చెప్పటం చేతుల్లోనే పాలు పిండుతుంటే చేతుల్లో చన్నులు వాసిపోయాయి, తర్వాత డెఫినెట్ గా పగిలిపోతాయి. పగిలిపోయి క్లాసికల్ మాస్టైటిస్ పొదుగువాపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది మొదటిది. అది కాకుండా ఇంకా దాని తర్వాత పొదుగు ఉన్న ప్రతి పశువుకి అంటే లాక్టేషన్ టైంలో, పాలిచ్చే టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టీత్ ప్రాబ్లమ్స్, ఈ చన్ను ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో హలో కాల్ కట్ అయినట్టుందండి. అలాగే ఈ వ్యాధికి చికిత్స ఏ విధంగా అందించాలంటారు? మొట్టమొదటిగా చికిత్స మనం చూసుకున్నట్లయితే ఒక చన్ను కానివ్వండి, 4 చన్నులు ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో ముందు పాలు పిండేయాలి. ఎన్నిసార్లు పాలు పిండేయగలిగితే అన్ని. ఎందుకు అంటే పాలు ఉన్నప్పుడు బ్యాక్టీరియాకి అంటే సూక్ష్మజీవులకి అది ఒక మంచి మీడియం, ఇంకా డెవలప్ అవుతాయి. కాబట్టి మొట్టమొదటగా ఏం చేయాలి అంటే పాలు పిండేసేయాలి. ఎన్నిసార్లు పితకగలిగితే అన్నిసార్లు అన్ని క్లీన్ చేసేసేయాలి. తర్వాత పొదుగు గనక వేడిగా ఉంటే చల్ల కాపడం పెట్టుకోవాలి. ఐస్ క్లాత్ ఒక గుడ్డలో చుట్టి పెట్టుకోవటం గానీ అలా చేసుకోవాలి. ఇది అయిపోయాక అడ్డర్ సపోర్టివ్స్ ఉన్నాయి. అంటే మన రైతు లెవెల్లోనే ఈ ఆయింట్మెంట్స్ ఉన్నాయి. మాస్టిలెప్ అని కానీ, ఇన్ఫ్లాజెల్ అని కానీ, విస్ప్రెక్ అని కానీ, ఇలాంటి ఆయింట్మెంట్లు పాలన్నీ పిండేశాక బాగా పొదుగుకి పూసేసి రుద్దేసేయాలి. తర్వాత మామూలుగా నోటి ద్వారా పెట్టేటువంటి పౌడర్లు కూడా ఉన్నాయి. ఇవి రైతు తన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కానీ పశు వైద్యుని సంప్రదించి, ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే యాంటీబయాటిక్స్ చాలా వాడుతున్నారు. ఈ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల అవి పాలల్లోకి వస్తున్నాయి. తర్వాత అవి మనుషులు తాగితే కూడా అది కొంచెం ప్రాబ్లమాటిక్. కాబట్టి పశు వైద్యుని సంప్రదించి మిగతా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దానికి ఒక యాంటీహిస్టమిన్ ఇస్తారు, ఎన్ఎస్ఐడ్ ఇస్తారు, తర్వాత యాంటీబయాటిక్ కోర్స్ కూడా ఇస్తారు. అలాగే యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచిదంటారు? అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఏదైనా పాలల్లో గాని పొదుగులో గాని మార్పులు కనపడ్డాయి అంటే ముందు వాటిని ఆ గేదెల్ని గాని ఆవుల్ని గాని వేరేగా ఉంచి మంచి వాటిని పాలు పిండుకున్నాక వీటి దగ్గరికి రావాలి. వీటి దగ్గర పాలు పిండేశాక చేతులు కడుక్కోవాలి. అది ఫస్ట్ పాయింట్ చేయాలి. ఓకేనండి, కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ప్రశ్న ఏంటో అడగండి. హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నా పేరు గురునాథ్ రెడ్డి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, దోమ మండల్, రాపండ విలేజ్ మేడం. ఓకే, చెప్పండి మేడం. 5 days కింద ఒక మా డైరీ ఫామ్ లో నా ఆవుకు పొలుపు వాపు వచ్చింది మేడం. చెప్పండి. హలో, చెప్పండి గురునాథ్ రెడ్డి గారు, అడగండి. పొలుపు వాపు వచ్చినప్పుడు నేను మొగ్గలు ఇచ్చాను సార్. మొగ్గలు ఇచ్చిన తర్వాత డాక్టర్ సలహాతో వేరే ఇంజక్షన్ నైట్ చూసి దొరికే ఇంజక్షన్ ఇచ్చాను. ఓకే, దొరికిన తర్వాత అది ఫుడ్ దాన తినకము, కుట్టి తినకము బిల్కుల్ 5 days మానేసింది మేడం. మానేసిన తర్వాత నేను ఏం చేశానంటే డాక్టర్ సలహాతో క్యాల్షియం గ్లూకోజ్ ఎక్కించాను. ఎక్కించిన తర్వాత మళ్ళీ 3 days ఏం చేశాను, మళ్ళీ క్యాల్షియం ఎక్కించాను మేడం. మళ్ళీ క్యాల్షియం ఎక్కించిందంటే